అందరికీ నమస్కారం. నేను శిరీష. ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష్య పండితులు, శ్రీ విద్య ఉపాసకులు డాక్టర్ సుదర్శన్ శర్మ గారు. గురుగారితో మాట్లాడదాం. గురుగారు నమస్కారం. నమస్కారం అమ్మా. గురుగారు, ఈ నవంబర్ మాసంలో ముఖ్యంగా మీనరాశి వారికి ఎలా ఉండబోతుందంటారు? ప్రధానంగా మీనరాశి వారి రాశి ఫలితాల గురించి తెలుసుకోబోయే ముందు కాస్త ఆధ్యాత్మికంగా దైవ ప్రార్థన చేసుకుందాం అమ్మా. వందే రత్న నిబద్ధహే మమకుటాం రత్నాంబరుల్లాసినీం పాలక్షామభయేక్షుపాశుని మద్బాహుం ప్రసన్నాననాం బాలార్క ప్రతిమానకుండరధరాం కేయూరహారోజ్వలాం శోణాంగీం భువనేశ్వరీం హరిహర బ్రహ్మాదిభిర్వందితాం. ఓం హ్రీం హ్రీం శ్రీం భువనేశ్వరి పరాదేవతాయే నమో నమః. శ్రీ సద్గురుభ్యో నమో నమః. అస్మత్పితు చరణారవిందాభ్యో నమో నమః. అమ్మ, ప్రధానంగా మీనరాశి వారి యొక్క గోచార ఫలితాలు తెలుసుకోబోయే ముందు ప్రధానంగా ఒక ముఖ్య విషయం, ఈ గోచారం అనేది మనిషి జీవనంలో 30% ఫలితాలు చూపిస్తుందమ్మ. 70% అనేది వారి వ్యక్తిగత జాతకాన్ని ఆధారం చేసుకుంటూ 70% ఫలితాలు చూపిస్తుంది. కాబట్టి గోచారమే అని కాకుండా జాతకాన్ని కూడా ఆధారం చేసుకుంటూ, గోచారాన్ని చేసుకుంటూ, రెండింటినీ చూసుకుంటూ ఆ ఫలితాలు పాటించడం ద్వారా ఉత్తమమైనటువంటి స్థితికి చేరడానికి అవకాశం ఉంటుందమ్మా. ఉదాహరణకి గోచారంలో గ్రహస్థితి బాగోలేదనుకోండి, జాతకంలో గ్రహచారం బాగుందనుకోండి, పర్వాలేదు. అదే జాతకంలో గ్రహచారం బాగోలేదు, గోచారంలో గ్రహచారం బాగుందనుకోండి, అయినప్పటికీ ఫలితం అనేది ఉండదు కదా. కాబట్టి ఆ రెండింటినీ కూడా కరెక్ట్గా చూసుకుని ఆ యొక్క రెమెడీస్ పాటించడం ద్వారా ఉత్తమమైనటువంటి ఫలితాలు సిద్ధించడానికి అవకాశం ఉందమ్మా. అయితే ప్రధానంగా మనం ఈ మీనరాశి వారి గురించి చెప్పుకోబోయే రాశి ఫలితాలు చెప్పుకోబోయే ముందు ఏ నక్షత్రం వారు ఈ మీనరాశి వారికి సంబంధించిన వారనే విషయం తెలుసుకుందామమ్మా. ప్రధానంగా పూర్వాభాద్ర నక్షత్రం 4వ పాదం, అదేవిధంగా ఉత్తరాభాద్ర నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, అదేవిధంగా రేవతి 1, 2, 3, 4 పాదాలు వారు ఈ యొక్క మీనరాశి వారికి సంబంధించిన వారమ్మా. అయితే ప్రస్తుతం మీనరాశి వారి యొక్క గ్రహ గతి సంచారం అంటే గోచారరీత్యా గ్రహ సంచారం ఏ విధంగా ఉండే విషయం చూసుకుంటే, ప్రధానంగా మీనరాశి మందు లగ్నమందు శని, అదేవిధంగా పంచమమందు గురుడు, అదేవిధంగా షష్ఠస్థానమందు కేతు, అదేవిధంగా వ్యయస్థానమందు రాహు, అదేవిధంగా ఇటువంటి పరిస్థితి అనేది గ్రహస్థితి అనేది సూచిస్తున్నారమ్మా. మీనరాశి నుంచి తులారాశి అష్టమ స్థితి, అష్టమంలో శుక్రుడు, అదేవిధంగా రవి సంచారం, భాగ్యమందు కుజుడు, అదేవిధంగా బుధుడు సంచారం అమ్మ. ఈ యొక్క గ్రహస్థితి సంచారాన్ని ఆధారంగా చేసుకుంటే, ప్రధానంగా తీసుకుంటే మీనరాశి వారికి చాలా అద్భుతమైనటువంటి ఫలితాలు సూచిస్తున్నాయమ్మ. ఈ యొక్క నవంబర్ మాసం మీనరాశి వారికి విశేషమైనటువంటి మాసంగా చెప్పుకోవచ్చమ్మ. ఎందుకు అంటే మీనరాశికి పంచమ స్థానమందు ప్రధానంగా గురుడు ఉన్నాడమ్మా. మనకి జాతకంలోని మనకి జ్యోతిష్యంలో కూడా అది చెప్తుంది, 8 గ్రహాలు నీచ స్థితిలో ఉన్నప్పటికీ ఒక్క గురుడు ఒక్కటి బాగుంటే గ్రహాలన్నీ బాగుంటాయని. కాబట్టి పంచమంలో గురుడు ఉన్నాడు, మొన్నే వచ్చాడు కాబట్టి కర్కాటక రాశిలోకి వక్రీకరించాడు, వక్రగతి పొందాడు. కాబట్టి ఆ యొక్క గురుడు యొక్క భగవానుడి అనుగ్రహం వల్ల మీనరాశి వాళ్ళకి అద్భుతమైనటువంటి ఫలితాలు సూచిస్తున్నాయమ్మా. అన్ని రకాలుగా అద్భుతమైనటువంటి విజయాలు సాధించడానికి అవకాశం ఉంది తల్లి. ముఖ్యంగా గురుగారు, విద్యార్థులకు ఎలా ఉండబోతుందంటారు ఈ మాసం అంతా? విద్యార్థులకి చాలా అద్భుతమైనటువంటి కాలంగా చెప్పుకోవచ్చమ్మా. ప్రధానంగా ఎందుకు అంటే పంచమంలో గురుడు ఉన్నాడు, అదేవిధంగా షష్ఠస్థానమందు కేతు యొక్క సంచారం. ఎప్పుడు కూడా పాపులు ఎప్పుడు కూడా 6వ స్థానంలో ఉంటే అద్భుతమైనటువంటి ఫలితాలు ఇవ్వడానికి అవకాశం ఉంటుందమ్మా. కాబట్టి విద్యార్థులకి కాస్త కాన్సన్ట్రేషన్ పెట్టి చదవడం ద్వారా ఉత్తమమైనటువంటి ఫలితాలు కలగడానికి అవకాశం అయితే ఉంది. గురుగారు, ముఖ్యంగా ఈ నెలలో మీనరాశి వారికి, అంటే మీనరాశిలో ఉన్న వారికి ఉద్యోగం చేసేవారు ఎలా ఉంటారంటారు? ప్రధానంగా మా ఉద్యోగ విషయంలో కాస్త అనుకూలంగానే ఉంటుంది, కానీ కాస్త అధికారులతో కాస్త విభేదాలు రావడానికి అవకాశం ఉంది. అదేవిధంగా తోటి ఉద్యోగస్తులతో విభేదాలు రావడానికి అవకాశం ఉంది, అధికారులతో మాట పడడానికి అవకాశం ఉందమ్మా. కాబట్టి కాస్త ఈ మీనరాశి వారు తోటి ఉద్యోగస్తులతో ఇబ్బందికరంగా ఉన్న ప్రేమాభిమానాలతో కాస్త ఈ యొక్క మాసం కాస్త జాగ్రత్తగా వెళ్ళడం ద్వారా ఉత్తమమైనటువంటి ఫలితాలు సాధించడానికి అవకాశం అయితే ఉందమ్మా. అలాగే వివాహ యోగం ఉందంటారా గురుగారు? ప్రధానంగా మీనరాశికి పంచమ స్థానంలో గురుడు సంచారం,
అదేవిధంగా అంటే కర్కాటక రాశిలో గురుడి సంచారం వల్ల కుటుంబం ఏర్పడడానికి అవకాశం ఉంది. ఎందుకంటే పంచమ స్థానం అంటే కుటుంబ స్థానం. కుటుంబ స్థానం మందు ఈ యొక్క గురుడి సంచారం ఉండడం ద్వారా వివాహ ప్రయత్నాలు ఎవరెవరు చేస్తున్నారో అవివాహితులు వారందరికీ కూడా వివాహం సిద్ధించినటువంటి అద్భుతమైనటువంటి యోగం అయితే కనిపిస్తున్నారు. అదేవిధంగా తులారాశిలో శుక్ర సంచారం కూడా స్వక్షేత్రగతుడైనటువంటి స్వక్షేత్రాధిపతి అంటే శుక్రుడు తన రాశి స్వక్షేత్రంలో సంచారం చేయడం ద్వారా ఈ యొక్క మీనరాశి వారికి కూడా ఉత్తమమైనటువంటి ఫలితాలు అంటే వివాహ ప్రయత్నం కోసం అంటే ప్రధానంగా ఎన్నో ఏళ్ళ నుంచి వివాహం గురించి వేచి ఉన్నటువంటి అవివాహితులకి శుభమైన వార్త వినడానికి అవకాశం అయితే ఉందమ్మా. అలాగే గురుగారు వివాహం జరిగి సంతానం లేని వారికి సంతాన యోగం ఉందంటారా ఈ మాసం? ప్రధానంగా పంచమంలో అంటే సంతాన కారకత్వం అంటే కుటుంబ కారకుడైనటువంటి సంతాన కారకుడైనటువంటి గురుడు పంచమంలో ఉన్నాడు కాబట్టి ఖచ్చితంగా 100% సంతానం కోసం ప్రయత్నం చేస్తున్న వారికి పురుష సంతానం ప్రధానంగా ఎక్కువగా కలగడానికి అవకాశం అయితే ఉందమ్మా. అదేవిధంగా సంతాన నిమిత్తార్థం ప్రయత్నం చేస్తున్నారు అంటే ఎవరు సంతాన నిమిత్తార్థం ఎవరు ప్రయత్నాలు చేస్తున్నారో వారందరూ కూడా మంచి తీపి కౌరు తింటారమ్మా. ఈ యొక్క గురుడు పంచమ రాశిలో అంటే మీనరాశి అత్తు పంచమంలో సంచారం చేయడం ద్వారా ఉత్తమమైనటువంటి ఫలితాలు పొందడానికి అవకాశం అయితే ఉంది. అలాగే గురుగారు ఈ మాసంలో మీనరాశి వారి ఆరోగ్య పరిస్థితి ఎలా ఉందంటారు? ప్రధానంగా తీసుకుంటే జన్మ శని అమ్మ, దీన్నే ఒక రకంగా ఏలినాటి శని వాళ్ళు ఉన్నారు. ఈ జన్మ శని ఉండడం వల్ల కాస్త ఆరోగ్యరీత్యా కాస్త ఇబ్బందులు పడడానికి అవకాశం అయితే ఉంది. కాస్త ప్రతి విషయంలో కూడా కాస్త జాప్యం అంటే ప్రథమంలో విఘ్నాలు ఎక్కువ కలగడానికి అవకాశం అనేది ఉన్నది. ప్రధానంగా ఉదర సంబంధమైనటువంటి అనారోగ్యాలు, అదేవిధంగా వాత పిత్త కఫ రోగాలు, అదేవిధంగా అస్థి అంటే ఎముకలు సంబంధమైనటువంటి అనారోగ్యాలతో ఎక్కువగా బాధపడడానికి అవకాశం అయితే ఉంది. కాబట్టి వైద్యుల సలహాలు ఖచ్చితంగా ఈ మీనరాశి వాళ్ళు తీసుకోవాలి. అలాగే గురుగారు ఈ రాశి వాళ్ళు ఏదైనా న్యూ బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటే ఈ మాసం అనుకూలంగా ఉందంటారా? ప్రధానంగా బిజినెస్ ప్రయత్నం చేసే వాళ్ళకి అద్భుతమైనటువంటి సమయం అని చెప్పుకోవచ్చమ్మ మీనరాశి వారికి. ఎందుకు అంటే గ్రహస్థితి కాస్త అనుకూలంగా ఉంది కాబట్టి ఎన్నాళ్ళ నుంచో దాన్ని ఏమంటారు వ్యాపారం పెట్టాలి అనుకున్న వాళ్ళు వ్యాపారం పెట్టడానికి ప్రయత్నం చేసేవారు కూడా రుణం సిద్ధించి వ్యాపారం చేయడానికి అద్భుతమైనటువంటి కాలంగా గ్రహస్థితి సూచిస్తున్నారమ్మ. గురుగారు సహజంగా అందరికి ఉండే గృహ యోగం సో వీళ్ళకి ఉందంటారా ఈ మాసంలో? ప్రతి వ్యక్తికి కూడా సొంతింటి కళ అనేది ప్రతి వ్యక్తికి ఉంటుందమ్మా. అయితే ఈ యొక్క మీనరాశి వారికి చాలా అద్భుతమైనటువంటి కాలంగా చెప్పుకోవచ్చు. అయితే ఈ ఏలినాటి శని ప్రభావం వల్ల ప్రథమంలో విఘ్నాలు కలుగుతూ ఉంటాయి, ఆటంకాలు వస్తూ ఉంటాయి, చికాకులు వస్తూ ఉంటాయి, అన్నిట్లో కూడా విఘ్నాలు కలుగుతూ ఉంటాయి. అయితే ఇవన్నీ కూడా పక్కకు పెట్టి దృఢ సంకల్పంతో ఆ యొక్క విఘ్నాలన్నీ కూడా ఛేదనం చేసుకుంటూ దృఢ సంకల్పంతో ముందుకు వెళ్తే ఖచ్చితంగా అనుకూలమైనటువంటి గృహయోగం అనేది వాళ్ళ సొంతింటి కళ అనేది సిద్ధించడానికి అవకాశం ఇది. అలాగే గురుగారు ఈ మాసమంతా ఈ మీనరాశి వాళ్ళు ఏ దైవాన్ని పూజించమంటారు, ఎలాంటి పరిహారాలు చేయాలంటారు? ప్రధానంగా ఈ యొక్క మీనరాశి వారు వ్యయస్థానమందు రాహు, అదేవిధంగా ఏలినాటి శని ప్రభావం, అదేవిధంగా షష్ఠస్థానమందు కేతు సంచారం వల్ల ఆ విఘ్నాలన్నీ కలుగుతున్నాయి. ఇవన్నీ దోషాలని పరిహారం అవ్వాలి అంటే ప్రధానంగా కాలభైరవ స్వామి ఆరాధన ఖచ్చితంగా చేయాలమ్మ. కాలభైరవాష్టకం నిత్యం కూడా ఒక 9 సార్లు పారాయణ చేయడం, అదేవిధంగా అవకాశం ఉన్న వాళ్ళు కాలభైరవ పాశుపత హవనం చేసుకోవడం ద్వారా విశేషమైనటువంటి ఫలితాలు కలుగుతాయి. అదేవిధంగా ప్రతి శనివారము అలాగే 9 శనివారాలు శనేశ్వరుడికి విశేషంగా అభిషేకం చేసుకోవడం, అదేవిధంగా గుడ తిల మిశ్రితం అంటే నువ్వులు బెల్లం కలిపినటువంటి పదార్థం ఆవుకి తినిపించడం ద్వారా ఉత్తమమైనటువంటి ఫలితాలు కలుగుతాయమ్మ. అదే అవకాశం ఉన్నవాళ్ళు వీరు ప్రతి రోజు కూడా నవగ్రహ ఆలయానికి వెళ్ళి అక్కడ దీపారాధన చేసి నవగ్రహాలకి 9 ప్రదక్షిణాలు చేయడం ద్వారా ఉత్తమమైనటువంటి ఫలితాలు పొందడానికి అవకాశం అయితే. గురుగారు మొత్తం ఇది నవంబర్ మాసంలో మీనరాశి వారికి ఎలా ఉండబోతుంది, ఎలాంటి పరిహారాలు చేయాలి, ఏ దైవారాన్ని పూజించాలని తెలియజేసినందుకు ధన్యవాదాలు. శుభమస్తు తల్లి. స్వస్తి ప్రజాభ్యాం పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మయీషాం గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం లోకా సమస్తా సుఖినో భవంతు. కాలే వర్షతు పర్జన్యః పృథివీ శస్యశాలిని దేశోయం క్షోభరహితః
సాధునాం సంతు నిర్భయ. శ్రీ గురుదత్త, జై గురుదత్త. స్వస్తి, శుభమస్తు.